అవసరం ఉంది. జగన్ చేసిన తప్పేంటి? మరి సైకో అంటూ జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీకంటే సైకో ఎవరైనా ఉన్నారా పవన్? నీకంటే సైకో పిచ్చిగా మాట్లాడుతున్నావే, డ్యాన్సులు వేస్తూ మాట్లాడుతున్నావే వేదిక మీద, అలా అది ఉన్మాదిలాగా మాట్లాడుతున్నావే జగన్ గారి గురించి. ఆయన చేసిన అపకారం ఏంటయ్యా? ఈరోజు ఒక్కసారి చూడు, ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఎంత చక్కటి నాడు నేడు క్రింద ఎన్ని స్కూల్స్ ఎంత బాగున్నాయో, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత స్థాయిలో జరుగుతూ ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని భారతదేశం అంతా పొగుడుతూ ఉంటే మీ కళ్ళకు కనపట్టలేదా? అదేవిధంగా వైద్య రంగం పల్లెపాటని ఆ పేరుతో తీసుకెళ్ళి పల్లె డాక్టర్ మరి ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తూ మరి కుటుంబాలను ఆదుకుంటున్నటువంటిది మీకు కనిపించట్లేదా? అదేవిధంగా మిగిలిన అమ్మఒడి ఎన్ని పథకాలు మాకే లిస్టు గుర్తులేనన్ని పథకాలు ఇస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల పైన ప్రజలు ఉంటే దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులుగా 35 లక్షల ఇళ్ళు ఇచ్చి, ఇళ్ళు అనేటువంటి లేని వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇచ్చి కాపాడినటువంటి మహానుభావుని మీ ఇష్టమైన భాషలో మీరు తిడతారా? చివరికి ఎంత దుర్మార్గుడి చంద్రబాబు నాయుడు మా కుటుంబాన్ని విడదీశాడు. మా కుటుంబంలో మొత్తం తండ్రిని కొడుకుల్ని వేరు చేశాడు. తన అధికారం కోసం, పూర్తిగా తన ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి కొడుకుల మధ్య తగువ పెట్టినటువంటి నీచుడు వీడు. ఈరోజు జగన్ కుటుంబంలో కూడా తగువ పెట్టాడు. జగన్ కుటుంబంలో ఆయన అన్నా చెల్లెళ్ళకి తగువ పెట్టాడు. అలాగే ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది, వివేకానంద కూతురు. వీళ్ళు ఎప్పుడో తెలుగుదేశం చంకెక్కారని అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు. అమ్మా సునీతమ్మ, ఈరోజు మీరు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. మీ భర్త తెలుగుదేశంతో అంటగాగుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు వివేకానంద గారిని కూడా రానియకుండా మీరు అడ్డుకొని ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంచారు. విజయమ్మ గారి మీదే పోటీ చేసిన సంగతి తెలుసు. అయినా జగన్ గారు మంచి మనసుతో బాబాయ్ అని చెప్పి ఎమ్మెల్సీ ఇప్పిస్తే ఇదే తెలుగుదేశం వాళ్ళు అతను ఓడించిన సంగతి ఇంకా తెలిసి కూడా కావాలని ఈరోజు మీరు పోటీ చేయడానికి తెలుగుదేశం మీకు సపోర్ట్ ఇస్తుందని చెప్తే, లేదా అతను డబ్బులు ఇస్తూ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఒక కుటుంబ సభ్యులు అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా మాట్లాడుతున్నారంటే సిగ్గుపడాలమ్మా, సిగ్గుపడాలి. ఎందుకంటే ఏదంటారే, అది ఒక మంచిని గుర్తించాలి అంటే అటువంటి మంచి సంస్కారం కూడా ఉండాలి. వీటన్నిటికీ ఈ దుర్మార్గపు చర్యల వెనక ఎవరున్నారు అంటే చంద్రబాబు నాయుడు. ఇట్లాంటి వెధవ పనులు చేయగలిగిన వాడు రాజకీయ చరిత్రలో ఒకే ఒక్కడు. వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన వాడు, న్యాయ వ్యవస్థ అయినా సరే, అదేవిధంగా ఈడీ అయినా సరే, సిబిఐ అయినా సరే, ఇంకా ఏ వ్యవస్థ అయినా సరే అతను తన మనుషులను పెట్టుకుంటాడు. అలాగే ఏ పార్టీ అయినా సరే, బీజేపీలో ఇతను కోవర్ట్లు ఉంటారు, కమ్యూనిస్టుల్లో ఉంటారు, ఏ పార్టీలు కాంగ్రెస్లో ఉంటారు. ఇతను అన్ని పార్టీలు అవసరం కొద్ది పార్టీలన్నీ మార్చుకుంటూ ఉంటాడు. అవసరం కొద్ది అవకాశవాద పొత్తులు పెట్టుకుంటూ ఉంటాడు. ఇలాంటి నీచ నికృష్టుడి పంచన చేరి ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఒక మంచి సామాజిక న్యాయంతో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి అన్ని కుల రహితమైనటువంటి ఒక గొప్ప సమాజాన్ని ఈరోజు ఒక గొప్ప సంస్కర్తలాగా అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి కొంచెం మంచి మనస్సు ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి సంస్కారం కూడా ఉండాలి. కానీ అవేవి మీ ఇద్దరికి కూడా కనపట్లేదు. ఎంత ఒక రాజకీయ నాయకుడిని నువ్వే చెప్పుకుంటా ఉన్నావు. 10 సంవత్సరాల పార్టీ నీది, ఇంతవరకు కనీసం వార్డు కమిటీలు కూడా వేసుకోలేను దిక్కుమాలిన పార్టీని నడుపుతూ ఉన్నావు. నువ్వు ఎందుకు వేయట్లేదో అందరికీ తెలుసు. చంద్రబాబు ఏం ఆదేశం ఇస్తే అది అట్లాగే దాన్ని నడిపిస్తూ ఉంటావు. నీ పార్టీ అతని కోసమే పెట్టావు. ఇందాక చెప్పాం కదా, మేము ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా. అతను నిలబడమంటే నిలబడతావు, తీసేయమంటే తీసే